क्षीराम्भोनिधिमन्थनोद्भवविषात् सन्दह्यमानान् सुरान् ब्रह्मादीनवलोक्य यः करुणया हालाहलाख्यं विषम् निःशङ्कं निजलीलया कबलयन् लोकानुरक्षादरात् आर्तत्राणपरायणः स भगवान् गंगाधरो मे गतिः गंगाधरो मे गतिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। యజ్ఞంలో అన్ని వేదాలు ఇక్కడ వినియోగింపబడతాయి. అంటే ఋగ్వేదంలో చెప్పినటువంటి మంత్రాలతో దేవతలని ఆహ్వానిస్తాడు హోత అనే ఋత్విక్కు. యజుర్వేద మంత్రాలతో అధ్వర్యు అనే ఋత్విక్కు అక్కడ క్రియాకలాపం అంతా చేస్తూ ఉంటాడు. అంటే అగ్నిలో ఆహుతి ఇవ్వటము, ఈ విధమైనటువంటి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా 3 వేదాలు ఆ యజ్ఞంలో మనకి వినియోగింపబడుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఎంతమంది అయితే ఋత్విక్కులు యజ్ఞంలో ఉంటారో వాళ్ళందరూ కూడా సక్రమంగా ఆ అనుష్ఠానాన్ని చేస్తున్నారా లేదా, యజమాని కూడా సక్రమంగా వాళ్ళు చేసేటటువంటి యజ్ఞానుష్ఠానాన్ని అనుసరిస్తున్నాడా లేదా అనేది ఈ బ్రహ్మ అనే ఋత్విక్కు చూస్తూ ఉంటాడు. అందువల్ల పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం, ఈ బ్రహ్మ అనే ఋత్విక్కు ఈ యజ్ఞానంతటినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు అని చెప్పింది ఇక్కడ. మహస్సముద్రం వరుణస్థిరోదధే, వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞం చేసిన తర్వాత ఈ యజ్ఞ ఫలంగా వర్షం కురవాలి స్వర్గలోకం నుండి. ఆ వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు అనంటే వరుణుడు. మహస్సముద్రం వరుణస్థిరోదధే, ఆ యజ్ఞానుష్ఠానానికి ఫలరూపంగా ఆ వృష్టిని సంపాదన చేస్తున్నాడు. అంటే చాలా విశాలమైనటువంటి ఆ అంతరిక్ష లోకంలో, ఆకాశంలో మేఘమండలాన్ని ఆవరించి ఉంచుతున్నాడు. ఎందుకోసం అనంటే భూలోకంలోకి వర్షం కురిపించడం కోసం. ఆ వర్షము వీళ్ళు చేసినటువంటి యజ్ఞానికి ఫలరూపమైనది. అసలు ఈ యజ్ఞం ఎవరు చేయగలరు అనంటే ధీరా ఇచ్చే కుర్ధరుణేశ్వారభం, బుద్ధిమంతులు మాత్రమే ఈ యజ్ఞాన్ని అనుష్ఠించగలరు. ఎందుకు అనంటే ఎన్నో విశేషాలతో కూడినటువంటి ఈ యజ్ఞానుష్ఠానము, ఎంతోమంది దేవతలని ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా హవిర్భాగాలను ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరచాలి. ఎంతో సామర్థ్యం ఉంటే కానీ ఈ యజ్ఞానుష్ఠానం చేయటం కుదరదు. ఎంతో మేధాశక్తి సంపన్నులు, విద్యా సంపన్నులు, జ్ఞాన సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యజ్ఞానుష్ఠానాన్ని చేయగలరు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఈ విధంగా యజ్ఞం గురించి కొన్ని విశేషాలను మనకి ఈ మంత్రం బోధించి, ఆ తర్వాత మంత్రం అదే యజ్ఞానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలను బోధించడానికి ప్రారంభిస్తోంది. పవిత్రంతే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః అతప్తతనోర్నతదామో అశ్నుతే శ్రుతాస ఇద్వహంతస్తత్సమాశత. ఇక్కడ పవిత్రంతే వితతం బ్రహ్మణస్పతే అనే మాట కనిపిస్తోంది. ఈ వాక్యానికి అర్థం తెలియాలంటే మనం ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. యజ్ఞం చేసే సమయంలో ఆ యజ్ఞంలో ప్రధానమైనటువంటి ద్రవ్యము సోమరసము. ఆ సోమరసం అంటే దేవతలందరికీ చాలా ప్రీతి, ఎంతో ఇష్టము వాళ్ళకి. ఆ సోమరసాన్ని వాళ్ళకి ఆహుతిగా సమర్పించినట్లయితే ఎంతో ఆనందపడతారు, సంతృప్తి పడతారు వాళ్ళు. ఆ సోమరసం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే సోమలత అనేది ఒకానొక తీగ. ఆ తీగను తీసుకొచ్చి రాళ్లతో దంచి ఆ తీగ నుంచి వచ్చినటువంటి రసాన్ని దేవతలకి సమర్పిస్తారు. ఆ తీగ నుంచి తీసినటువంటి రసం 2-3 కలశాలలో అక్కడ ఉంచుతారన్నమాట. మొట్టమొదటగా తీసినటువంటి రసాన్ని ఒక కలశంలో ఉంచుతారు, మట్టి కుండలో. ఆ కలశానికి పేరేమిటంటే ఆధవనీయ కలశము అని, అందులో ఉంచుతారు. ఆ తర్వాత ఆ సోమరసాన్ని శుద్ధి చేయటం కోసం మరొక కలశంలోకి పోస్తారు. ఈ మధ్యలో దశాపవిత్రము అనేటటువంటి ఆ పేరుతో వ్యవహరింపబడే ఒకానొక వస్త్రాన్ని మధ్యలో ఉంచుతారు. మనం మామూలుగా పళ్ళ రసాలని వడగట్టడం కోసం, టీ వడగట్టడం కోసం మధ్యలో జల్లెడ పెట్టినట్లుగా ఆ సోమరసాన్ని శుద్ధి చేయటం కోసం మధ్యలో ఒక వస్త్రాన్ని పెడతారు. ఆ వస్త్రంలో నుంచి పడినటువంటి సోమరసము
మరొక కలశంలోకి పడుతుంది. ఆ కలశం ఏమిటంటే ద్రోణ కలశము అనే పేరుతో ఆ కలశానికి వ్యవహారము. ఇక్కడ ఎందుకోసం ఈ సోమరసాన్ని శుద్ధి చేయటం అనంటే, శుద్ధి చేసినట్లయితేనే ఆ యాగంలో వినియోగించడం కుదురుతుంది. శుద్ధి లేనటువంటి సోమరసాన్ని యాగంలో వినియోగించకూడదు. అందువల్ల దేవతలకు సమర్పించేటటువంటి ఆవిర్భాగం కాబట్టి దాన్ని శుభ్రపరిచి ఆ తర్వాత ఇవ్వాలని మనకి మంత్రాలన్నీ కూడా, విధానాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఆ యజ్ఞంలో ఆ ప్రక్రియ, శుద్ధి చేసే ప్రక్రియ అక్కడ జరుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ ఈ మంత్రం బోధిస్తూ పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే, ఆ సోమరసాన్ని శుద్ధి చేయటం కోసం ఆ దశాపవిత్రము ఆ ద్రోణ కలశం అనే కలశం మీద ఉంచబడింది. ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః, తద్వారా శుద్ధి చేయబడినటువంటి సోమరసము యజ్ఞంలో అంతటా కూడా వ్యాపించి ఉన్నది. అంటే ఆ శుద్ధి చేయబడినటువంటి సోమరసాన్ని కొన్ని పాత్రలతో గ్రహించి ఆ తర్వాత దేవతలకి ఆహుతిగా సమర్పిస్తారు. ఆ పాత్రలు అనేక రకాలుగా ఉంటాయి. గ్రహ పాత్రలని, చమస పాత్రలని, ఇలా రకరకాలుగా ఉంటాయి. కొన్ని చెక్కతో నిర్మించేటటువంటి కొన్ని పాత్రలు, కొన్నేమో మట్టితో నిర్మించేటటువంటి కొన్ని పాత్రలు. ఆయా పాత్రలతో ఆ శుద్ధి చేయబడినటువంటి సోమరసాన్ని గ్రహించి ఆ సోమరసాన్ని దేవతలకు సమర్పిస్తారు. ఈ విధంగా యజ్ఞంలో ఉన్నటువంటి అన్ని పాత్రలలోనూ ఆ సోమరసం గ్రహించబడుతుంది. కాబట్టి శుద్ధి చేయబడినటువంటి సోమరసము అంతటా కూడా వ్యాపించి ఉన్నది అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఈ విషయం ఇంకా అర్థం కావటం కోసం వేదమే మరొక వాక్యంతో మనకి బోధిస్తోంది. అతప్తతనూర్నతదామో అశ్నుతే శ్రుతాస ఇద్వహంతస్తత్సమాశత అని. మామూలుగా యజ్ఞం చేసే సమయంలో పురోడాశమని ఒక పదార్థాన్ని తయారు చేస్తారు. అంటే ఒడ్లు తీసుకొచ్చి దాన్ని దంచి దాన్ని రవ్వగా చేసి అక్కడే యజ్ఞం చేసే సమయంలోనే ఆ అగ్ని మీద ఉంచి వాటిని, ఆ రవ్వని ఉడికిస్తారు. ఉడికించిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత అది ఒక ముద్దగా తయారు చేసి ఒక కూర్మాకారంగా వచ్చేట్టుగా చేసి అందులో నుంచి దేవతలకి హవిస్సులను సమర్పిస్తారు. అక్కడ పురోడాశాన్ని వండేటటువంటి ఆ సందర్భంలో వేదం అంటుంది, ఎటువంటి పురోడాశాన్ని దేవతకు సమర్పించాలి అనంటే, యో విదగ్ధస్తనైరృతః యో శ్రుతస్స రౌద్రః యశ్రుతస్స సదేవః అని చెప్పింది. ఆ పురోడాశము బాగా ఉడికి రుచికరంగా ఉన్నట్లయితే ఆ ద్రవ్యము దేవతలకి ప్రీతి కలిగిస్తుంది. అంటే ఆ దేవతలు ఆ ద్రవ్యం మీద ఇష్టం కలిగి ఉంటారు. అలా కాకుండా సగం ఉడికి సగం పచ్చిగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని కనుక మనం తయారు చేసినట్లయితే అది రాక్షసులకి ప్రీతి కలుగుతుంది అని చెప్పింది. అలాగని చెప్పి అసలు ఉడకకుండా పెట్టినట్లయితే అది రుద్రుడికి ప్రీతి కలుగుతుంది అని చెప్తుంది. ఇప్పుడు మనం ఏ దేవత గురించి మనం ఈ హవిస్సులని ఇద్దామని అనుకుంటున్నామో ఆ దేవత తృప్తి పడితేనే మనకి ఆ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ దేవత యొక్క అనుగ్రహం కోసమే మనం ఇదంతా చేస్తున్నాం మనం. కాబట్టి సక్రమమైనటువంటి బాగా తయారు చేయబడినటువంటి ఆ ద్రవ్యాన్ని కనుక మనం దేవతకి ఇచ్చినట్లయితే ఆ దేవత సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది. అందువల్ల బాగా తయారు చేయబడినటువంటి ద్రవ్యాన్ని దేవతలకు సమర్పించాలి అని మనకి మరొక సందర్భంలో చెప్పినటువంటి మంత్రం ద్వారా మనకు తెలుస్తోంది. ఇక్కడ అతప్తతనూర్నతదామో అశ్నుతే, బాగా కాల్చబడనటువంటి వస్తు పదార్థం ఏదైతే ఉన్నదో అది పచ్చిగా ఉంటుంది. అది దాన్ని ఎవరు ఇష్టపడరు. మనం మామూలుగా లోకంలో కూడా ఆహార పదార్థాలలో బాగా ఉడికినటువంటి పదార్థం అయితే మనం బాగా ఇష్టంగా తింటూ ఉంటాం. ఉదాహరణగా ఇడ్లీ తీసుకోండి, బాగా ఉడికిందనుకోండి బాగా ఇష్టంగా తింటాం. అదే సగం సగం ఉడికితే దాని మీద మనకి ఇష్టం కలగదు, తినాలని కూడా అనిపించదు. అలానే దేవతల విషయంలో కూడా మనం వాళ్ళకి సమర్పించే ద్రవ్యాన్ని సక్రమంగా సమర్పించాలి, రుచికరమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పించాలి. అందువలనే ఇక్కడ సోమరసాన్ని శుద్ధి చేయటం విషయంలో కూడా ఆ ఉద్దేశ్యంతోనే సోమరసాన్ని శుద్ధి చేస్తున్నారు. ఆ శుద్ధి చేయబడినటువంటి సోమరసాన్ని దేవతలకు సమర్పించినట్లయితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళ యొక్క అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురుస్తాయి, వర్షాలకి మంచి పంటలు పండుతాయి, పంటల ద్వారా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ ప్రకారంగా
ఈ రెండవ మంత్రం ద్వారా యజ్ఞంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలను మనకి తెలియజేసింది. ఆ తర్వాత మరొక మంత్రంతో మరొక కొన్ని విశేషాలను తెలియజేస్తోంది. బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనో గుర్ధ్రాణాగుస్వధితిర్వనా నాగుం సోమః పవిత్రమత్యేతిరేభన్. ఈ మంత్రం మామూలుగా మనం లోకల్లో వింటూ ఉంటాం. బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి మంత్రంగా మనం పూజాది కార్యక్రమాలలో మనం వినియోగిస్తూ ఉంటాం. ఈ మంత్రార్థాన్ని మనం పరిశీలించినట్లయితే బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం, మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినటువంటి బ్రహ్మతత్వ విషయంలో ఆ పరమాత్మ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులలో నేనే ఆ వస్తువు రూపంగా నేనున్నాను అని ఆ అధ్యాయంలో మనకి చెప్తారు. అంటే మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః వేదానాం సామవేదోస్మి రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో. ఇట్లా ఆయా పదార్థాలలో ఉన్నటువంటి శ్రేష్టమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి నా స్వరూపమే అని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మాదేవానాం, దేవతలలో ఎవరు శ్రేష్ఠుడు అంటే బ్రహ్మదేవుడు శ్రేష్ఠుడు అని చెప్తోంది ఈ మంత్రం. పదవీః కవీనాం, లోకంలో మేం విద్వాంసులం అని అనుకుంటూ ఉంటారు. ఆ విద్వాంసులలో ఎవరు గొప్పవాళ్ళు అని అంటే పదవీహి, పదవాక్య ప్రమాణ జ్ఞానాన్ని పొందిన వాళ్లే గొప్పవాళ్ళు. ఇక్కడ పదం అనగా వ్యాకరణము, వాక్యమనగా మీమాంసా శాస్త్రము, ప్రమాణమనగా న్యాయశాస్త్రము. ఈ శాస్త్రాలను ఎవరైతే అభ్యసించి ఉంటారో వాళ్లే గొప్పవాళ్ళు, విద్వాంసులలో వాళ్లే గొప్పవాళ్ళు అని ఈ మంత్రం చెప్తోంది. ఋషర్విప్రాణాం, తర్వాత మనుష్యులలో ఎవరు గొప్పవాళ్ళు అనంటే మనుష్యులలో జ్ఞాన సంపన్నులు అనుష్ఠానపరులు ఎవరైతే ఉంటారో మహర్షులు వాళ్లే గొప్పవాళ్ళు. మహిషో మృగాణాం, ఇక చతుష్పాత్ పశువులు 4 కాళ్ళ జంతువులలో ఎవరు గొప్ప, ఏ జంతువు గొప్ప అనంటే మహిషో మృగాణాం, మహిషము చాలా గొప్పది. ఎందుకంటే అది అన్నిటికన్నా కూడా చాలా శక్తివంతమైనటువంటి జంతువు. శ్యేనో గృధ్రాణాం, తర్వాత పక్షులలో ఎవరు గొప్ప అనంటే గ్రద్ద గొప్పది. స్వధితిర్వనానాం, వృక్షాలలో ఏది గొప్పది, ఏ వృక్షం గొప్పది అనంటే స్వధితి అనే పేరు గల ఒకానొక వృక్షం గొప్పది. ఎందుకు అనంటే చాలా అది శ్రేష్టమైనది, సారవంతమైనది కాబట్టి ఆ స్వధితి అనే పేరు గల వృక్షం గొప్పది. సోమః పవిత్రమత్యేతిరేభన్, తర్వాత ఔషధులలో ఏ ఔషధి గొప్పది అనంటే మనకి మామూలుగా ఔషధులలో దర్భలు చాలా పవిత్రమైనవి అని మనకి తెలుసు, శాస్త్రాలు కూడా బోధిస్తూ ఉంటాయి. సాక్షాత్ పవిత్రం దర్భాః అని, అలానే పవిత్రం వై దర్భాః అనే ఈ వాక్యాల ద్వారా ఔషధులలో దర్భలు చాలా పవిత్రమైనవి అని మనకి అర్థమవుతున్నాయి. అందువలనే దేవతా కార్యక్రమాల కోసం ఆ దర్భలని వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ సోమః పవిత్రమత్యేతిరేభన్, ఆ పవిత్రమైనటువంటి దర్భల కంటే కూడా ఈ సోమరసము చాలా అత్యంతము పవిత్రమైనది అని ఈ మంత్రం మనకి తెలియజేస్తోంది. ఈ విధంగా ఎవరు ఏ రంగాలలో గొప్పవాళ్ళు అనే విషయాన్ని మనకి ఈ మంత్రం తెలియజేస్తోంది. సద్యే తతక్షుః ఋషయః సప్తాత్రిశ్చయత్ సర్వే త్రయో అగస్త్యశ్చ నక్షత్రైః శంకృతో వసన్. ఈ మంత్రం ద్వారా సృష్టి విషయాన్ని, సృష్టి ప్రారంభంలో పరమాత్మ జగత్తుని సృష్టించిన విధానము, అలాగే ఈ లోకంలో ఎవరైతే సత్కర్మలు చేస్తూ ఉంటారో, పుణ్యప్రదమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, అసలు నక్షత్రాలు అంటే ఏమిటి అనే విషయాలని ఈ మంత్రం ద్వారా మనకి తెలియజేస్తోంది వేదం. అసతః సద్యే తతక్షుః, ఇక్కడ అసత్శబ్దం చేత పరమాత్మ చెప్పబడతాడు. అంటే ఆయన సృష్టి ప్రారంభంలో అవ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ, ఆయనే ఈ జగత్తంతటికి కూడా కారణభూతుడైన, ఆయన గురించి ఎక్కువగా ఉపనిషత్తులన్నీ కూడా బోధిస్తూ ఉంటాయి. నిత్యస్వరూపుడు, నాశనరహితమైనటువంటి స్వరూపుడు, ఆయనకి అవయవాలేమీ లేవు. అటువంటి
ఆ పరమాత్మ అవ్యక్త స్వరూపుడుగా ఉన్నాడు. అంటే ఆయన యొక్క స్వరూపము ఎవరికీ తెలియదన్నమాట. అటువంటి అవ్యక్తావస్థలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నుండి ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఎవరు అనంటే ఋషయ సప్తాత్రిశ్చగత్, సప్తఋషులు, అత్రి మహర్షి వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచాన్ని సృష్టించారు అని ఈ మంత్రంలో కనబడుతోంది. అదేమిటండి, పరమాత్మ కదా ఈ జగత్తును సృష్టించింది, మహర్షులు సృష్టించారంటారేమిటి మీరు అనంటే, ఈ మహర్షులందరూ కూడా పూర్వకల్పంలో, అంటే ప్రస్తుతం మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే అని మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం. దీనికి పూర్వకల్పంలో వాళ్ళు వేదోక్త కర్మానుష్ఠానము సత్కర్మలన్నీ కూడా ఆచరించి వాళ్ళు సృష్టి చేసే సామర్థ్యాన్ని వాళ్ళు పొందారట. వాళ్ళు ఆ కర్మానుష్ఠాన ప్రభావం వల్ల సృష్టి చేసే సామర్థ్యాన్ని పొందారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఈ కల్పంలో ఈ జగత్తుని సృష్టి చేసే సామర్థ్యాన్ని పొందటం వల్ల ఈ కల్పంలో వాళ్ళు ఈ జగత్తుని సృష్టి చేశారు. ఈ జగత్తు ఎటువంటిది అనంటే వ్యక్తమైనటువంటి జగత్తు, అంటే మనకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణగా ఈ వ్యక్తము అవ్యక్తము అనే శబ్దాలకి అర్థం బాగా మనకు తెలియాలంటే, మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మన శబ్దము ఎదుటి వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. అలానే ఆ శబ్దము మన ముఖంలో పడటం వల్ల మన ముఖంలో ఉన్నటువంటి కొన్ని అవయవాల సహకారంతో అక్షరాలన్నీ కూడా అభివ్యక్తమవుతూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి, స్పష్టంగా తెలియబడుతూ ఉంటాయి. అదే మౌనంగా ఉన్నప్పుడు మన శబ్దము ఎవరికీ వినిపించదు, మనం అనుకునేటటువంటి భావాలు మాటలు ఎవరికీ అర్థం కావు. ఎప్పుడైతే అవి మనం మాట్లాడతామో అవి అభివ్యక్తం అవుతూ ఉంటాయి, అంతవరకు అవ్యక్తంగా ఉంటాయి. మనం మాట్లాడిన తర్వాత వ్యక్తమవుతాయి. అదేవిధంగా ఆ పరమాత్మ కూడా అవ్యక్తావస్థలో ఉన్నాడు. ఆయన ఆ అవ్యక్తావస్థలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నుండి ఈ వ్యక్తమైనటువంటి ఈ జగత్తుని సృష్టి చేశారు వాళ్ళు. అదేవిధంగా మనకి తైత్రీయోపనిషత్తు చెప్తుంది, అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత. ఈ సృష్టి ప్రారంభంలో పరమాత్మ అసత్స్వరూపంగా అవ్యక్తావస్థలో ఉన్నాడు. ఆ పరమాత్మ అవ్యక్తావస్థని పొంది ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మ నుండి వ్యక్తావస్థలో ఉన్నటువంటి ఈ ప్రపంచం సృష్టింపబడింది అని మనకి తైత్రీయోపనిషత్తు చెప్పింది. అదేవిధంగా ఇక్కడ మహర్షులు వ్యక్తమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించారు. అందువల్ల ఈ మహర్షులకి ఎలాగైతే సృష్టి చేసే సామర్థ్యం వచ్చిందో, అలాగే ఈ భూలోకంలో ఎవరైతే వేదోక్త కర్మాచరణ చేస్తూ ఉంటారో, ధర్మశాస్త్రం చెప్పిన విధంగా సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారో, వాళ్ళు వచ్చే జన్మలో సర్వేత్రయో అగస్త్యశ్చ, వచ్చే జన్మలో అత్రి మహర్షి, అగస్త్య మహర్షి, ఆ మహర్షులతో సమానమైన గౌరవాన్ని వాళ్ళు పొందుతారు. అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు. వాళ్ళని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి మాటని అందరూ విశ్వసిస్తూ ఉంటారు. అటువంటి స్థాయిని వాళ్ళు పొందుతారు. సర్వేత్రయో అగస్త్యశ్చ నక్షత్రైశంకృతో వసన్. అంతేకాకుండా ఈ జన్మలో ఈ లోకంలో ఎవరైతే సత్కర్మాచరణ చేస్తారో వాళ్ళందరూ కూడా ఆకాశంలో కనిపించే నక్షత్ర రూపంగా వాళ్ళు అక్కడ ఉంటూ ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటారు అని మనకి ఈ మంత్రం చెప్తోంది. నక్షత్రైశంకృతో వసన్, నక్షత్ర రూపంగా ఉండి ఈ జగత్తుకి ఏ విధంగా అయితే ఆనుకూల్యం కలుగుతుందో ఆ విధంగా ఈ జగత్తుని అనుగ్రహిస్తూ ఉంటారట వాళ్ళు. అదే మనకి మరొక సందర్భంలో వేదం చెప్పింది, యో వా ఇహ యజతే అముగుంసలోకన్నక్షతే తన్నక్షత్రాణాన్నక్షత్రత్వం. నక్షత్ర శబ్దానికి నిర్వచనం చెప్తూ, ఎవరైతే ఇక్కడ సత్కర్మాచరణ చేస్తూ ఉంటారో వాళ్ళు అముగుంసలోకన్నక్షతే, వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకాన్ని పొందుతారు. ఇక్కడ నక్షతే అనే ధాతువుకి గచ్చతి అనర్థం. నక్షగతౌ అనే ధాతువు నుండి ఈ నక్షత్ర శబ్దం ఉత్పన్నమైంది. యో వా ఇహ యజతే అముగుంసలోకన్నక్షతే తన్నక్షత్రాణాన్నక్షత్రత్వం అని చెప్పింది. ఆ తర్వాత మహాగ్నిచయన క్రతువులో నక్షత్రేష్టకలని వ్యాఖ్యానం చేసే సందర్భంలో వేదం ఏం చెప్పింది అనంటే,
సుకృతాం వా ఏతాని జ్యోతిగుంషి యన్నక్షత్రాణి. సత్కర్మాచరణ చేసినటువంటి మానవుల యొక్క స్వరూపమే ఆకాశంలో కనిపించే నక్షత్రములు. వాళ్ళే ఈ జ్యోతి స్వరూపములుగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు అని చెప్పింది. అందువల్ల ఎల్లప్పుడూ కూడా సత్కర్మాచరణ చేస్తూ ఉండాలి. ఆ సత్కర్మాచరణ చేయటం వల్ల మనకి ఇటువంటి ఉత్తమమైనటువంటి ఫలం లభిస్తూ ఉంటుంది మనకి ఈ వాక్యాల ద్వారా తెలుస్తోంది. ఈ విధంగా కొన్ని మంత్రాల ద్వారా మనకి యాగానికి సంబంధించిన విశేషాలని బోధించి, ఇటుపైన నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాలని, అలానే సూర్యుడికి సంబంధించిన విశేషాలని బోధించడానికి ప్రారంభిస్తోంది వేదం. అథ సవితుష్యావాశ్వస్యావర్తి కామస్యా. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మంత్రాలన్నీ కూడా అంగిరోనామక మహర్షికి సంబంధించినటువంటి మంత్రాలుగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శ్యావాశ్వ అనే పేరుతో ఒకానొక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షికి సంబంధించిన మంత్రాలుగా మనకి తెలుస్తోంది ఈ వాక్యం ద్వారా. ఆ మహర్షి ఎటువంటి వాడు అనంటే మంత్ర సంప్రదాయాన్ని ప్రారంభించిన వాడు, ప్రవర్తింపచేసిన వాడు ఆయన. ఎవరి కోసం ఈ మంత్రాలు అనంటే అవర్తి కామస్య. ఇక్కడ వర్తి శబ్దానికి జీవనము, అవర్తి శబ్దానికి జీవనాధారమైనటువంటి ధనం లేకపోతే దారిద్ర్యము. ఆ దారిద్ర్యం ఇక్కడ అవర్తి శబ్దం చేత చెప్పబడుతుంది. ఇక్కడ ఆ అవర్తి శబ్దం చేత దారిద్ర్యం చెప్పినప్పటికీ లక్షణ విధయ వైరాగ్యము చెప్పబడుతుంది. ఏతావత ఈ మంత్రాలన్నీ కూడా వైరాగ్యకాముడు కోసం చెప్పినటువంటి మంత్రాలు ఇవన్నీ. వైరాగ్యాన్ని పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి, ఏ విధంగా ఉంటాడు, అతని యొక్క అనుభవం ఏమిటి, అతని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు మనకి ఈ మంత్రాల్లో మనకి తెలియబడుతుంది. అందులో మొట్టమొదటగా నక్షత్రాలకు సంబంధించిన విషయము. అమీయ రక్షా నిహితాస ఉచ్చా నక్తందృశ్రేకుహ చిద్దివేయు అదబ్ధాని వరుణస్య వ్రతాని విచాకషచంద్రమా నక్షత్రమేతి. ఆకాశంలో మనకి రాత్రిపూట నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నక్షత్రాలని సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి అక్కడ ఆకాశంలో ఉండమని చెప్పి వాటి యొక్క స్థానాన్ని నిర్దేశించాడు ఆయన. అమీయ రక్షా నిహితాస ఉచ్చా నక్తందృశ్రేకుహ చిద్దివేయు. ఈ నక్షత్రాలన్నీ కూడా రాత్రిపూట మనకు కనిపిస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఆకాశం అంతా కూడా. ఆ దృశ్యాన్ని చూసి భూలోకంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. ఈ రాత్రిపూట కనిపించినటువంటి నక్షత్రాలన్నీ కూడా పగటిపూట ఏమవుతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇవి మనకు ఆకాశంలో కబళయన్ లోకానురక్షాదరాత్ ఆర్తత్రాణపరాయణ స భగవాన్ గంగాధరో మే గతి. గంగాధరో మే గతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. నక్తం దదృశ్రేకుహ చిద్దివేయు అదబ్ధాని వరుణస్య వ్రతాని విచాకషచంద్రమా నక్షత్రమేతి అనంటే దానికి సమాధానంగా చెప్తున్నారు. అదబ్ధాని వరుణస్య వ్రతాని. ఈ నక్షత్రముల యొక్క కాంతి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. సూర్యుని యొక్క తేజస్సు చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ సూర్య తేజస్సుని అధిగమించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ నక్షత్ర తేజస్సు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న తేజస్సుని అధిగమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సూర్యకిరణాలు ఈ నక్షత్ర తేజస్సుని అధిగమిస్తున్నాయి. అంటే సూర్య తేజస్సు ద్వారా నక్షత్ర తేజస్సు ఆవరింపబడుతోంది. అంటే మనకు ఉదాహరణగా తక్కువ కాంతి వచ్చే బల్బు వేసినప్పుడు అది కొద్దిగా కాంతి వస్తూ ఉంటుంది. అది వేసిన తర్వాత అది ఉన్నప్పుడే మనం ఎక్కువ కాంతి వచ్చే ఒక లైటు బల్బు వేసామనుకోండి, ఈ తక్కువ కాంతి వచ్చే బల్బు వేసినట్లు కూడా మనకు తెలియదు. అందులో ఇది కలిసిపోతుంది. ఆ ఎక్కువ కాంతి వచ్చి దీన్ని కప్పిపుచ్చేస్తుంది, ఆవరించేస్తుంది. అదేవిధంగా సూర్యుని యొక్క తేజస్సు నక్షత్ర తేజస్సుని ఆవరిస్తోంది. అందువలనే మనకి
పగటిపూట నక్షత్రాలు ఆకాశంలో కనిపించట్లేదు. మరి రాత్రిపూట కనిపిస్తున్నాయి కదా, రాత్రిపూట కూడా చంద్రుడు ఉంటున్నాడు కదా, చంద్రుని యొక్క తేజస్సు ఉంటుంది కదా అని అంటే నక్తంతదుశ్రేకుహ చిద్దివేజు అదబ్ధాని వరుణస్య వ్రతాని విచాకష చంద్రమా నక్షత్రమేతి. ఈ నక్షత్ర తేజస్సుని ఆవరించే స్వభావము, అధిగమించే స్వభావము ఒక్క సూర్య తేజస్సుకి మాత్రమే ఉన్నది. నక్షత్ర తేజస్సుకి అటువంటి గుణం లేదు. అందువల్ల రాత్రిపూట చంద్రుడు ఉన్నప్పటికీ నక్షత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి, మనకి ప్రకాశిస్తూనే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. విచాకష చంద్రమా నక్షత్రమేతి అని ఈ విధంగా నక్షత్రాలకు సంబంధించిన విషయాన్ని ఈ మంత్రం ద్వారా తెలియజేసింది. ఆ తర్వాత గాయత్రీ మంత్రము మనకి కనిపిస్తోంది, చాలా విశేషమైనటువంటిది. అందులో మనం ఆ మంత్రార్థాన్ని మనం చూసినట్లయితే సూర్యుడికి సంబంధించిన మంత్రంగా అది మనకు కనిపిస్తోంది. అక్కడ సూర్యుడు మన శరీరాల్లోకి ప్రవేశించి అంతర్యామిగా ఉండి మనందరినీ కూడా మంచి పనుల కోసం ప్రేరేపిస్తున్నాడట. ప్రతిరోజు ఆయన ఉదయించకపోతే మనం మన నిద్ర నుంచి మేల్కొని మన పనులలో మనం ప్రవర్తించము. సూర్యుడు వచ్చాడు కాబట్టి రోజు ప్రారంభమైంది, ఈరోజు ఏ పనులు చేయాలి అని ఆలోచించి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు లోకంలో ఉండే మానవులందరూ కూడా. అందువల్ల ఆయన ప్రతి ఒక్క జీవిలో అంతర్యామిగా ఉండి వాళ్ళ యొక్క బుద్ధులు, వాళ్ళ యొక్క మాటలు అన్నీ కూడా సన్మార్గంలో నడిచేలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు ఆయన. అటువంటి ఆ ప్రేరకుడైనటువంటి పరమాత్మైన ఆ సూర్యుని యొక్క, ఆ సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మ యొక్క దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సును నేను ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉంటాను. ఆ ధ్యాన ప్రభావం వల్ల నాకు మంచి కలుగుతుంది. ఈ విధంగా గాయత్రీ మంత్రం యొక్క అర్థాన్ని మనకు తెలియజేసి ఆ మంత్రంలో ఏ తేజస్సునైతే ధ్యానిస్తున్నాను అని ప్రతిపాదన చేయబడిందో అదే తేజస్సు గురించి మళ్ళీ తర్వాతి మంత్రంలో వివరిస్తోంది వేదం. తత్సవితుర్వృణీమహే వయం దేవస్య భోజనం శ్రేష్ఠగుం సర్వధాతమం తురంభగస్య ధీమహి. ఆయన యొక్క తేజస్సు ఎటువంటిది అనంటే భోగ సాధనమైనటువంటిది. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఆయన యొక్క కిరణాల ద్వారా మన శరీరంలో శక్తి, ఇంద్రియము ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇంద్రియ సామర్థ్యము, పుష్టి ఇవన్నీ కూడా కలుగుతాయి. అందువల్ల ఆయన యొక్క తేజస్సు భోగ సాధనమైనటువంటిది. తురంభగస్య ధీమహి శ్రేష్ఠగం సర్వధాతమం. ఆ తేజస్సు మనందరినీ కూడా ధరిస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది, అనుగ్రహిస్తూ ఉంటుంది. తురంభగస్య ధీమహి. ఆయన యొక్క సౌభాగ్యప్రదమైనటువంటి ఆ తేజస్సుని మేము మళ్ళీ మళ్ళీ ప్రతినిత్యము ప్రతిక్షణము మేము ధ్యానిస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము అని ఈ మరో మంత్రం ద్వారా మనకి తెలుస్తోంది. ఆ తర్వాత అపాగూహత సవితాతృభీన్ సర్వాన్ దివో అంధసః నక్తంతాన్యభవన్ దృశే అస్థ్యస్థనా సంభవిష్యామః. రాత్రిపూట నక్షత్రాలు కనిపించడానికి కారణం మనం వెనకటి మంత్రంలో తెలుసుకున్నాం. ఏమిటంటే చంద్రుని యొక్క తేజస్సు నక్షత్రముల యొక్క తేజస్సుని అధిగమించలేదు అని తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక కారణాన్ని ఈ మంత్రం ద్వారా తెలియజేస్తోంది. ఏంటంటే పగటిపూట ఆ సూర్యుని యొక్క కిరణాలు చాలా తీక్ష్ణంగా ఉంటాయి. అటువంటి తీక్ష్ణమైనటువంటి కిరణాలని ఆయన అస్తమించేటప్పుడు ఆయన ఉపసంహరించుకుంటాడట. ఉపసంహరించుకోవటం వల్ల ఈ రాత్రిపూట ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి ఆకాశంలో కనబడుతూ ఉంటాయి అని మరొక కారణం మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేసింది. అపాగూహత సవితాతృభీన్ సర్వాన్ దివో అంధసః నక్తంతాన్యభవన్ దృశే అస్థ్యస్థనా సంభవిష్యామః. ఇక్కడ మరొక లౌకికమైనటువంటి ఉదాహరణని ఇచ్చి ఆ విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తోంది వేదం. ఏమిటి ఆ లౌకికమైన ఉదాహరణ అంటే మానవుల యొక్క శరీరము ఎలా నిర్మితమవుతుంది అనంటే ఎముకలు, రక్తము, మాంసము వీటన్నిటితో నిర్మితమవుతుంది. ఈ మానవులందరూ కూడా అటువంటి శరీరంతో జన్మిస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క శరీరములు ఈ చర్మంతో కప్పిబడి ఉంటున్నాయి. అందువల్ల ఆ మాంసము, రక్తము ఇవన్నీ కూడా బయటికి కనిపించట్లేదు.
అలా ఏ విధంగా అయితే లోకంలో అలా ఉంటుందో నక్షత్రాల విషయంలో కూడా ఆ సూర్యుని యొక్క తేజస్సు నక్షత్ర తేజస్సుని అధిగమించటం వల్ల ఆవరించటం వల్ల పగటిపూట నక్షత్రాలు కనిపించట్లేదు, రాత్రిపూట కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అనంటే సూర్యుని యొక్క తేజస్సు ఆయన ఉపసంహరించుకుంటున్నారు కాబట్టి రాత్రిపూట నక్షత్రాలు కనిపిస్తున్నాయి అని ఈ విధంగా నక్షత్రాలకు సంబంధించిన విషయాలు, ఆ తర్వాత సూర్యునికి సంబంధించిన విషయాలని మనకి ఈ మంత్రాల ద్వారా తెలియజేసింది. ఆ తర్వాత పరమాత్మ స్వరూపాన్ని బోధించటం కోసం ప్రారంభిస్తోంది. మనం ఇంతకు ముందరే అనుకున్నాం, ఈ మంత్రాలన్నీ కూడా వైరాగ్యకాముడు కోసం చెప్పినటువంటి మంత్రాలు అని అనుకున్నాం. ఆ మంత్రాల ద్వారా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిపి ఆ పరమాత్మని స్తోత్రం చేయటం కోసం పూనుకుంటోంది వేదం. అందులో మొట్టమొదటి మంత్రము నామనామైవ నామమే నపుగుంస కంపు మాగుస్త్రియస్మి స్థావరోస్మ్యథ జంగమః యజేయక్షయష్టాహే చ. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు వాడు బ్రహ్మజ్ఞాని, వాడే అసలైనటువంటి జ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని యొక్క అనుభవం ఎలా ఉన్నది అనంటే ఆ సాక్షాత్తు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా మనకి ఈ మంత్రంలో కనబడుతోంది. ఇక్కడ నామనామైవ నామమే, మనకి ఈ వాక్యంలో 3 నామశబ్దాలు కనిపిస్తున్నాయి. అందులో 2 నామశబ్దాలు నామధేయవాచకాలుగా ఉన్నాయి, 3వ నామశబ్దము అవ్యయవాచకంగా ఉన్నది. ఇప్పుడు ఇతను బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, అతని యొక్క అనుభవాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు అతను జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఇంతకు ముందర అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు అతను అనేక పేర్లతో వ్యవహారం చేశాడు. మనుష్యులని, గోవులని, పక్షులని ఈ విధమైనటువంటి పేర్లతో వ్యవహారం చేశాడు. ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఆ అజ్ఞానం తొలగిపోయింది. ఆ అజ్ఞానం తొలగిపోయినప్పుడు నేను ఇంతకు ముందర అజ్ఞానావస్థలో నేను ఇవన్నీ కూడా వ్యవహరించాను, అవన్నీ కూడా ఇప్పుడు నాకు పేర్లుగానే కనిపిస్తున్నాయి, అంతేగాని ఆ పేర్లతో వ్యవహరింపబడేటటువంటి ఆ శరీర విషయాలలో ఏ భేదము కనిపించట్లేదు. నాకు పక్షులన్నా ఒకటే, గోవులన్నా ఒకటే, మనుష్యులన్నా ఒకటే, ఇట్లా అన్ని చోట్ల నాకు బ్రహ్మస్వరూపమే కనబడుతోంది. ఇక్కడ ఉపనిషత్తులు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు సాక్షాత్తు బ్రహ్మస్వరూపం అయిపోతారు. బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి అని మనకి ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. ఆ జ్ఞానాన్ని పొందినవాడు ఈ సమస్త ప్రపంచమంతా కూడా బ్రహ్మస్వరూపంగా భావిస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినా కూడా ఆ పరమాత్మ కనిపిస్తూ ఉంటాడు అతనికి. అందువల్ల అతనికి భేదస్వరూపము కనిపించదు, అంతా పరమాత్మ స్వరూపంగా కనబడటం వల్ల ఎటువంటి భేదము కనిపించదు. అందువల్ల అతను ఈ మాట మాట్లాడుతున్నాడు, నేను అజ్ఞానావస్థలో నేను వ్యవహరించినటువంటి పేర్లన్నీ కూడా అవన్నీ కేవలం నామమాత్రములు మాత్రమే. నామనామైవ నామమే, అదే ఉపనిషత్తులో చెప్తుంది. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. కేవలం నామమాత్రం మాత్రమే అవి, వాటికి వేరే అర్థాలు ఏమీ ఉండవు. అలాగే పక్షుల విషయంలో, మానవుల విషయంలో వాటికి సంబంధించినటువంటి శరీరాలకు సంబంధించిన వికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీరాలకు సంబంధించినవి కానీ ఆ పరమాత్మకు సంబంధించినవి కావు అని ఈ విధంగా అతను భావిస్తున్నాడు. ఆ తర్వాత నపగుంస కంపు మాగస్త్రియస్మి, లోకంలో ఎన్ని విధములైనటువంటి శరీరాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఒకే స్వరూపంగా కనబడుతున్నాయి. ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు అనే భేదం లేకుండా అంతా ఒకటే స్వరూపంగా నాకు కనబడుతుంది. గుంస కంపు మాగుస్త్రియస్మి స్థావరోస్మ్యథ జంగమః. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్థావరములు, జంగమములు ఏవైతే ఉన్నాయో, స్థావరములు అనగా వృక్షములు, పర్వతాలు, ఇవన్నీ చెట్లు, పుట్టలు, ఇవన్నీ కూడా స్థావరములు. జంగమాలు అనగా పశువులు, పక్షులు, మానవులు, కదిలే స్వభావం కలిగినటువంటి కూడా జంగమాలు. ఈ ఉభయ విధంగా ఈ ప్రపంచం అంతా ఉన్నది. ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడా నాకు బ్రహ్మస్వరూపంగానే కనిపిస్తున్నాయి. ఇవి స్థావరాలు, ఇవి జంగమాలు అనే భేదం నాకు ఎక్కడా కనిపించట్లేదు. స్థావరోస్మ్యథ జంగమః యజేయక్షియష్టాహే చ. నేను ప్రస్తుతం బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నాను కాబట్టి
అంతా బ్రహ్మస్వరూపమే నేను అయి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఎవరైతే యాగం చేస్తున్నారో తద్రూపంగా నేనే యాగం చేస్తున్నాను. ఇంతకు ముందర ఎవరైతే యాగం చేశారో ఆ రూపంగా నేనే ఆ శరీర రూపంగా ఉండి నేనే యాగం చేశాను. ఇటుపైన ఎవరైతే యాగం చేయబోతున్నారో ఆ రూపంగా కూడా నేనే యాగం చేయబోతున్నాను అని ఈ విధమైనటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా నా స్వరూపములే అనే భావన మనకి ఈ మాటల్లో కనబడుతున్నాయి. యజేయక్షియష్టాహేచ అని ఈ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి తన అనుభవాన్ని ప్రకటన చేసుకున్నట్టుగా మనకి ఈ మంత్రంలో కనబడుతోంది. ఆ తర్వాత మయా భూతాన్యయక్షత పశవో మమ భూతాని అనుబంధ్యోస్మ్యహం విభు. ఈ మంత్రంలో పరమాత్మకి జీవుడికి ఎటువంటి భేదము లేదు అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. మయా భూతాన్యయక్షత, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞాని ఏమంటున్నాడంటే మయా భూతాన్యయక్షత, నా స్వరూపంగానే ఉండి అందరూ కూడా ఈ సత్కర్మలను ఆచరిస్తున్నారు అనే మాటకు అర్థం ఏమిటంటే నేనే అందరి శరీరాల్లోకి జీవరూపంగా ప్రవేశించి వాళ్ళని యజ్ఞం చేయమని ప్రేరేపించి ఆ శరీరాల ద్వారా నేనే యాగం చేయించాను, నేనే చేసినట్టు భావిస్తున్నాను అనే భావన ఇక్కడ. మయా భూతాన్యయక్షత పశవో మమ భూతాని. ఎప్పుడైతే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞాని బ్రహ్మస్వరూపం అయిపోయినాడో అతను ఇంకా బ్రహ్మ చేసినటువంటి కర్మలన్నీ కూడా అతను చేసినట్లుగానే భావిస్తూ ఉంటాడు. బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని మనం చెప్పుకుంటున్నాం. మయా భూతాన్యయక్షత పశవో మమ భూతాని, నా చేత సృష్టింపబడినటువంటి ఈ పంచభూతాలన్నీ కూడా లోకంలో అనేక స్వరూపాలుగా ఉంటూ ఉన్నాయి. మానవులుగాను, పశువులుగాను, పక్షులుగాను, పర్వతాలుగాను, ఇలా ఎన్ని విధాలుగా మనకి లోకంలో ఉన్నాయో అవన్నీ కూడా పంచభూతాలే ఆ విధంగా మారి ఉంటున్నాయి. ఇదంతా కూడా పంచభూతాలతో నిర్మించబడినటువంటి ఈ ప్రపంచంగా మనకు కనబడుతోంది. అనుబంధ్యోస్మ్యహం విభు, నేను అంతటా వ్యాపించి ఉండి అంతటా వ్యాపకుడనై ఉండి అందరి శరీరాల్లో నేను ప్రవేశించి ఉన్నాను. ఆ విధంగా నేను ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాను అని ఈ మంత్రం ద్వారా బ్రహ్మజ్ఞాని తన యొక్క అనుభవాన్ని మరోసారి ప్రకటన చేసుకున్నాడు. ఈ మాటల ద్వారా మనకి ఆ పరమాత్మకి ఈ జీవుడికి భేదం లేదు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఆ తర్వాత మంత్రంలో స్త్రియః సతీః తాఉ మే పుగుంస ఆహుః పశ్య దక్షణ్వాన్న విచేతదంధః కవిర్యః పుత్రః స ఇమాచికేత. ఈ మంత్రం ద్వారా మామూలు విజ్ఞానం కంటే ఉత్తమమైనటువంటిది బ్రహ్మజ్ఞానము అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా మనకి వేదం బోధిస్తోంది. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది, వాళ్ళ దృష్టి ఎలా ఉన్నది అనేది మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. స్త్రియః సతీః తాఉ మే పుగుంస ఆహుః. స్వతహాగా స్త్రీ జన్మ ఎత్తినటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు గురుకటాక్షం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని కనుక పొందినట్లయితే వాళ్ళు మా దృష్టిలో పురుషుల కిందే లెక్క అని బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానులు అన్నారు. అలాగే తాఉ మే పుగుంస ఆహుః, ఎవరైతే పురుషులుగా ఉండి కూడా పురుషులుగా జన్మించి ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందకుండా గురువుని ఆశ్రయించి బ్రహ్మజ్ఞానాన్ని పొందకుండా ఉంటారో వాళ్ళు పురుషులైనప్పటికీ కూడా మా దృష్టిలో వాళ్ళు పురుషులు కారు. ఇదే విధంగా స్త్రీ పురుష విషయంలో ఎటువంటి అభిప్రాయం అయితే వాళ్ళు మనకి కనబరచారో అంధానంద విషయంలో కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉన్నది. మామూలుగా లోకంలో కళ్ళు ఉన్నవాడు ఎదురుకుండా ఉన్నటువంటి పదార్థాన్ని స్పష్టంగా చూడగలడు, కళ్ళు లేనివాడు చూడలేడు. కళ్ళు లేనివాడిని గుడ్డివాడు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. అదే వీళ్ళ యొక్క దృష్టిలో ఎలా ఉందో మనం చూద్దాం. పశ్య దక్షణ్వాన్న విచేతదంధః, ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుని చూసి ఆ వస్తువు యొక్క పైపైన స్వరూపాన్ని మాత్రమే చూసి ఆనందించేవాడు వీళ్ళ దృష్టిలో అంధుడి కిందే లెక్క, అంటే గుడ్డివాడి కింద లెక్క. ఎందుకు అనంటే ఆ వస్తువు యొక్క పైపైన స్వరూపాన్ని మాత్రమే వాడు చూడగలుగుతున్నాడు, కానీ ఆ వస్తువు యొక్క వాస్తవిక స్వరూపాన్ని వాడు చూడలేకపోతున్నాడు. ఉదాహరణగా మనం ఒక దేవాలయానికి వెళ్తాం. ఆ దేవాలయంలో భగవంతుని యొక్క మూర్తి అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటుంది.
ఆ మూర్తిని దర్శించుకొని మనం బయటకు వచ్చేస్తాం. కేవలం ఆ మూర్తిని మాత్రమే చూసి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, అనేక మంది అలానే చేస్తూ ఉంటారు. ఎంతో కొంతమంది మాత్రమే ఆ భగవంతుని యొక్క తత్వం ఏమిటి, ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన్ని చేరుకోవటం ఎలా అనే విషయం గురించి చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎవరైతే వాస్తవిక స్వరూపాన్ని, తత్వస్వరూపాన్ని తెలుసుకుంటారో మా దృష్టిలో వాళ్ళే నేత్రములు కలవారు. ఎవరైతే వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోరో వాళ్ళు మా దృష్టిలో గుడ్డి వాళ్ళ కిందే లెక్క అని ఈ విధంగా బ్రహ్మజ్ఞానులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇదే విధంగా మరొక విషయంలో కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తోంది శృతి. కవిర్యః పుత్రః స ఇమాచికేత యస్తా విజానాత్ స వితుః పితా సత్. లోకంలో తండ్రి కుమారుడు ఇద్దరు ఉన్నారు. తండ్రి కంటే కూడా కుమారుడు చాలా గొప్పగా చదువుకున్నాడు, తండ్రి ఏమీ చదువుకోలేదు. కుమారుడు వేదశాస్త్రాలను అధ్యయనం చేశాడు, ఎంతో గొప్ప విజ్ఞానాన్ని పొంది ఉన్నాడు. వాళ్ళ విషయంలో కుమారుడు గొప్ప విజ్ఞానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి లోకంలో వ్యవహరించే వ్యవహారానికి విరుద్ధంగా తండ్రి కుమారస్థానాన్ని పొందుతాడు, కుమారుడు తండ్రి స్థానాన్ని పొందుతాడు అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ఎందుకు అనంటే ఈ కుమారుడు ఉన్నతమైనటువంటి విజ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నాడు కదా, అతను ఒకప్పుడు తండ్రికే జ్ఞానాన్ని బోధించే స్వభావం సందర్భం వస్తూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధించడం వల్ల ఈ తండ్రి కుమారస్థానాన్ని పొందుతాడు అని ఈ విధంగా లోకంలో జరిగేటటువంటి విషయాలకి విరుద్ధంగా మనకి ఈ బ్రహ్మజ్ఞానుల యొక్క అభిప్రాయాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ విషయాల ద్వారా మనకి ఏం బోధిస్తోంది వేదము అనంటే, లౌకికమైనటువంటి విజ్ఞానం కంటే కూడా అలౌకికమైనటువంటి బ్రహ్మ విజ్ఞానం చాలా గొప్పది అని మనకి తెలియజేస్తోంది. ఆ తర్వాత అంధో మణిమ విందత్ తమనంగులిరావగత్ అగ్రీవః ప్రత్యముంచత్ తమ జిహ్వా అసశ్చత. ఇంతకు ముందర మంత్రంలో మనకి పరమాత్మకి జీవాత్మకి భేదం లేదు అని చెప్పింది. ఈ మంత్రంలో వాళ్ళిద్దరి యొక్క వ్యాపారాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనకు తెలియజేస్తోంది. లోకంలో మనకి కనిపించేటటువంటి వస్తువులన్నీ కూడా చక్షురింద్రియములు ఉండటం వల్ల కనిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి ఎదురుకుండా ఉన్నటువంటి ఆభరణాలని కళ్ళతో చూస్తాడు, తన చేతులతో ఆ ఆభరణాలని తీసుకుంటాడు, ఆ తర్వాత తన మెడలో ధరిస్తాడు, ఆభరణాలని ధరించి ఆనందపడుతూ ఉంటాడు. ఆ ఆనందంతో ఈ ఆభరణాలన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎంతో మెరిసిపోతున్నాయి, ఎంతో విలువైనవి అని ఈ విధంగా ఆ ఆభరణాలని ప్రశంసిస్తూ ఉంటాడు తన నాలుకతో. ఈ విధంగా తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా వాటిని సాధనములుగా చేసుకొని ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. కానీ పరమాత్మ విషయంలో అయితే ఇటువంటి సాధనాలు ఏవి లేకుండానే ఆ పరమాత్మ ఈ వ్యాపారాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు అని మనకి ఈ విధం ద్వారా తెలుస్తోంది. అంధో మణిమ విందత్ అంటే కళ్ళు లేనివాడు ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువును చూడగలుగుతున్నాడు. తమనంగులిరావగత్ హస్తములు లేనివాడు ఆ ఆభరణాలని తీసుకోగలుగుతున్నాడు అని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఏమిటి ఇదంటే, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధిస్తూ ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే, ఆ పరమాత్మకి రూపం లేదు, ఎటువంటి ఫలాలు ఆయనకు అంటవు, ఎటువంటి కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు అని ఈ విధంగా మనకి బోధిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆయన ఈ పనులన్నీ ఎలా చేస్తున్నాడు అనంటే, ఒక ఉపాధిని పురస్కరించుకొని ఉపాధి యొక్క సహాయంతో ఆయన చేస్తూ ఉంటాడు అని మనకి శాస్త్రకర్తలు చెప్తారు. ఉపనిషత్తులో చెప్పేటప్పుడు అపాణిపాదో జవనో గ్రహీత పశ్యత్య చక్షుస్సశృణోత్యకర్ణః. ఆయనకి చేతులు కాళ్ళు లేవు, అయినా కూడా వేగంగా పరిగెడుతూ ఉంటాడట. ఆయన కళ్ళు లేవు, అయినా కూడా ఈ ప్రపంచానంతటినీ కూడా చూస్తూ ఉంటాడు. ఆయనకి చెవులు లేవు, అన్ని విషయాలు ఆయన వింటూనే ఉంటాడు. ఇదంతా ఎలా జరుగుతోంది? ఈ మాటలన్నీ కూడా లోకవిరుద్ధంగా కనబడుతున్నాయి. అంటే దానికి సమాధానం చెప్తూ, పరమాత్మకి జీవాత్మకి ఇద్దరికీ కూడా రెండు ఉపాధులు ఉంటాయి. మాయ అనే ఉపాధి పరమాత్మకి, అవిద్య అనే ఉపాధి జీవుడికి.
ఈ ఉపాధుల ద్వారా వీళ్ళిద్దరూ కూడా వ్యవహారం చేస్తూ ఉంటారు అని మనకి శాస్త్రకర్తలు చెప్పారు. అంటే పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అనంటే మాయా అనే ఉపాధి సంబంధం వల్ల ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. జీవాత్మ తను స్వతహాగానే ఆత్మస్వరూపమై ఉన్నాడు కాబట్టి తనకి ఇటువంటి వ్యాపారాలతో సంబంధం లేకపోయినప్పటికీ తన యందు ఈ వ్యాపారాలన్నీ కూడా ఆరోపించుకొని దేహానికి సంబంధించినటువంటి ధర్మాలన్నీ కూడా ఆరోపించుకొని ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను పరిగెడుతున్నాను అని ఈ విధమైనటువంటి వ్యవహారంలో అతను ఉంటాడు. దీని అంతటికీ కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్లే ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా